సరే మనం ఇప్పుడు గత లెక్కలో మనం ఏం చేసాము, ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ దాని యొక్క కాంపోనెంట్స్ అంటే PQ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి యొక్క ట్రూత్ వాల్యూస్ మీద ఆధారపడదు అని మనం ఒక ప్రూఫ్ చేసాం, రైట్? అది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దేర్ ఇస్ సమ్ కాన్సెప్ట్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్. ఇప్పుడు చిన్న చిన్న టాపిక్స్ చెప్తాను, ఇవన్నీ జస్ట్ 2 మార్క్స్ లాగా ఉంటాయి. సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అంటే సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు నీకు బాగా అర్థం అవుద్ది. ఎట్లా ఉంటదంటే సపోజ్ ఇలా ఇస్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇగో ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఓకే, P కండిషనల్ Q, మళ్ళీ దట్ హోల్ థింగ్ ఈజ్ కండిషనల్ ఆఫ్ Q కండిషనల్ P, ఇలా ఉందనుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇది ఒక గివెన్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ఎ గివెన్ స్టేట్మెంట్. ఓకే, గివెన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమంటాడంటే ఫైండ్ ద substitution instance of, suppose దీని 1 అందాం, of 1 by replacing P with Q and Q with P and not P. చూడు, ఇది బాగా అర్థం చేసుకోవాలి, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, డెడ్ ఈజీ అన్నట్టు. ఏమంటున్నాడంటే ఒకటి ఇచ్చాడు, ఏదో సంథింగ్, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్ లో ఏం చేయాలంట అంటే ఎక్కడెక్కడ P ఉందో అక్కడ Q పెట్టమంటున్నాడు. P బదులు Q పెట్టాలంట, Q ఎక్కడ ఉందో అక్కడ ఇది పెట్టాలంట. P అండ్ నాట్ P అనే దాన్ని పెట్టమంటున్నాడు, అంతే, సింపుల్. అంటే సో ఇది ప్రశ్న, అంటే సబ్స్టిట్యూట్ చేయాలి, దాని బదులు ఇది పెట్టడం అనమాట, దాని స్థానంలో దీన్ని కూర్చోబెట్టాలి. జవాబు ఓకేనా? ఇక్కడ రాసుకోవాలి, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఆ ఉన్నది ఉన్నట్టు రాస్తుంది. ఓకే, ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు రిప్లేసింగ్ P with Q with P and not P. ఓకే, we get P దగ్గర Q పెట్టేస్తా, ఇలా ఉంది. Q దగ్గర ఇదంతా పెడతా, అంతే, సింపుల్. కాకపోతే ఇదంతా ఏదో పెద్దగా ఉంది కాబట్టి దాన్ని ఒక కొత్తగా బ్రాకెట్స్ లో పెట్టామన్నమాట, పారెంథసిస్ లో పెట్టాం అట్లా. సో నెక్స్ట్ ఈ పైన గీత అవసరం లేదు, ఈ పైన ఇది నీకు అర్థం కావడం కోసం పెట్టాను, సరేనా? అదేదో అది ఆన్సర్ లో భాగం కాదు, ఓకేనా? అదేదో డెకరేషన్ బాగుందని పెట్టేవు ఎగ్జామ్ లో, ఓకేనా? అది అవసరం లేదు. ఓకే, అంటే అర్థాలు మారిపోతాయి. నువ్వు పైన ఏదో గీత పెట్టావనుకో, ఇప్పుడు సపోజ్ అప్పుడు అది ఏ బార్ అనుకుంటారు చూసినోడు, నువ్వు ఏ అని రాసి పైన గీత పెడితే అది ఏమవుతుంది, నాట్ ఏ అని అర్థం. సో ఎక్కడ పడతావు కదా, నెత్తి మీద గీతలు పెట్టవద్దు, ఓకేనా? అందుకని జాగ్రత్తగా ఉండాలి. సరే, తర్వాత ఇది ఎడం వైపు అయిపోయింది, ఈ భాగం అయిపోయింది. ఇప్పుడు కుడి భాగం రాసుకోవాలి. మళ్ళీ బాణం ఉంది, బాణం. తర్వాత Q దగ్గర ఏం పెట్టాలి, ఫస్ట్ Q దగ్గర P అండ్ నాట్ P అనేది పెట్టాలి, ఓకేనా? తర్వాత బాణం ఉంది, పెట్టు. ఇప్పుడు P బదులు Q పెట్టమన్నాడు, పెట్టేయి, అంతే. అర్థమైందా? సో బ్రాకెట్స్ ఎన్ని పెట్టాలన్నది జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అదే ఇవి 2 పెట్టాలి ఇక్కడ, అట్లా అనమాట. అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, సరేనా? అంతే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, అయిపోయా, ఓకేనా? సరే, అయితే నీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇది ఎక్కడ మనకు యూజ్ అవుతుంది అని. ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ప్రశ్న ఇప్పుడు, సరేనా? సో దానికి చెప్తా చూడు, ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఈజీ కాన్సెప్టే, కాకపోతే ఎక్కడ యూజ్ చేస్తాం మనం అన్నది ఇప్పుడు చూద్దాం, ఓకేనా? మనకు టాటాలజీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, టాటాలజీ అంటాం. అన్ని ట్రూలు వస్తే అదే కదా సార్, ట్రూత్ టేబుల్లో గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అయితే ఆ ఎక్స్ప్రెషన్ టాటాలజీ అంటాం. ఆల్రెడీ మనం ఇది చేసేసాము, ఇప్పుడే ఇంతకుముందు ఒక లెక్కలో చేసాం. ఒకసారి పైకి వెళ్తే ఇప్పుడు ఈ లెక్కలో ఈ ఎక్స్ప్రెషన్
దిస్ వీ కెన్ కాల్ యాజ్ ఎ టాటాలజీ అన్నమాట. ఓకేనా? సో ఆల్వేస్ ట్రూ implies given statement is a tautology అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కనీసం 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం, అప్పుడు బాగా గ్రిప్ వస్తుంది దాని మీద. సో దీనికోసం ఏం చేస్తామంటే, ఉదాహరణ, లెట్ us టేక్ స్టేట్మెంట్ ఏ. అది ఎలా ఉంది అంటే పి ఆర్ నాట్ పి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇక్కడ నేను రాసే పద్ధతి గమనిస్తే, ఇది రాసే కదా, అది 7 కాదు, అది 7 కాదు. అది అంటే కొన్ని పుస్తకాల్లో ఇగో ఇలా ఉంటది, జస్ట్ ఇలా ఉంటది. కొన్ని పుస్తకాల్లో ఇలా ఉంటది. సరేనా? ఇక్కడ ఇది చిన్నగా ఉంది చూడు, ఇక్కడ ఇది పెద్దగా ఉంది. ఓకేనా? సో బట్ కన్ఫ్యూజ్ కాకూడదు, అంతేగాని ఇలా రాయకూడదు, ఇది తప్పు. ఓకేనా? అట్లా. సరేనా? సో అది కేర్ఫుల్గా ఉండాలి. ఇది 7 కాదు. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు షో దట్ ఏ ఈజ్ టాటాలజీ అంతే. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రశ్న, ఇప్పుడు జవాబు. పి రాసుకో, నాట్ పి రాసుకో, పి ఆర్ నాట్ పి రాసుకో. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ. ఓకే, సో అంటే ఇదంతా రాయకుండా ప్రతిసారి మనం దాన్ని చిన్న ఉట్టి ఏ అని రాస్తే కూడా సరిపోతుంది. దాని అర్థం అది, ఇట్లా కోలన్ పెట్టాము అంటే. ఓకేనా? ఇదంతా ప్రతిసారి రాయకుండా ఇంత పెద్దది మనం జస్ట్ ఏ అనే ఒక చిన్న అక్షరంతో రాసేయచ్చు అనమాట. ఓకే, అట్లా. సో ఇప్పుడు చూద్దాం. ఇది పి అనేది ఉంటే ట్రూ ఉంటది, లేకపోతే ఫాల్స్ ఉంటది. సో ఇప్పుడు ఇది ట్రూ ఉన్నప్పుడు ఇదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది సార్. అట్లాగే ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూ అవుతుంది సార్. ట్రూ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆర్ చేయాలి. నువ్వు ఒక్కసారి ఆర్ గుర్తు తెచ్చుకో. ఆర్ అంటే ఏంటి? ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే మన ఇంటికి నీళ్లు రావాలంటే 2 దారులు ఉన్నాయంట. 2 దారుల్లో ఏ ఒక్కటి పని చేసినా మనకి నీళ్ళు వచ్చినట్టే. ఏ ఒక్కటి పని చేస్తున్నా నీళ్ళు వస్తాయి కదా. 2 చెడిపోతే రావు తప్ప కదా. సో మరి ఇది బాగుంది, ఇది బాగాలేదు. ఈ దారి బాగుంది కాబట్టి నీళ్ళు ఇక్కడి రాగలుగుతాయి, అంటే మొత్తం నీళ్ళు వచ్చినట్టే కదా. ట్రూ సార్. ఇది బాగాలేదు కానీ ఇది బాగుంది కాబట్టి నీళ్ళు ఇక్కడి నుంచి వస్తాయి. సో మొత్తానికి మళ్ళీ వచ్చింది అంతే. సో దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఇప్పుడు. ఓకేనా? ఆల్వేస్ ట్రూ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఏ టాటాలజీ. అలా అనమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు తమాషా, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అని చదివాం కదా, దాని గొప్పతనం ఏంటి ఇప్పుడు తెలుస్తుంది. అది ఎక్కడ యూజ్ అవుతుంది ఇప్పుడు తెలుస్తుంది. నాకేం తెలిసింది ఇప్పుడు, దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అంటే, మనకి పి ఆర్ నాట్ పి ఈజ్ టాటాలజీ అని తెలుసు ఆల్రెడీ. కాబట్టి నేను పి దగ్గర ఏదో ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను, నా ఇష్టం ఉన్నదాన్ని. సరేనా? ఉదాహరణకి నేను పి బదులు సంథింగ్ ఇలా పెట్టాను అనుకుందాం. ఇట్లా పెట్టాను అనుకుందాం. సపోజ్ పి బదులు ఇది పెట్టాను అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఇది టాటాలజీ కాబట్టి అది కూడా టాటాలజీ అవుతుంది. అంటే ఈ సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ పెడితే మనకేమొస్తుంది? ఇప్పుడు పి బదులు ఇది పెట్టుకోవాలి అంటే క్యూ బాణం ఆర్, అంటే క్యూ కండిషనల్ ఆర్, తర్వాత ఈ ఆర్ ఆపరేషన్ ఉంది, తర్వాత నాట్ ఉంది, మళ్ళీ పి దగ్గర ఇలా ఉంది. ఇప్పుడు ఇంకా నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లే, ఇది కూడా టాటాలజీ. ఇది నువ్వు డైరెక్ట్ మళ్ళీ ప్రూవ్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదనమాట. ఇది అర్థమైందా? ఇది ఆల్రెడీ టాటాలజీ అని తెలుసు కాబట్టి
అందులో నువ్వు ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే జవాబు కూడా ఆటోమేటిక్గా టాటాలజీ అయిపోతుంది. నువ్వు మళ్ళీ ఇదంతా తీసుకొని ట్రూత్ టేబుల్స్ రాసి నిరూపించాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అది దీని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు దీనికి ట్రూత్ టేబుల్ అంటే కొంచెం పెద్దగానే అవుతుంది కదా, చాలా టైం పడుతుంది కదా. అదంతా తలనొప్పి ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. అది ఇక్కడ దీని యొక్క గొప్పతనం. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, అప్పుడు నీకు బాగా అర్థమవుద్ది. సరేనా? మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్ లోంచి తీసుకుందాం, అప్పుడు నీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో ఇగో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓకేనా? ప్రొడ్యూస్ ద సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములాస్ అన్నాడు కదా. సో ఇప్పుడు నేను నీకు చెప్పింది ఇక్కడ ఉన్న దాంట్లో సెకండ్ది అనుకుందాం. సరేనా? సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం. సో ఫస్ట్ది రాసుకుందాం. ఓకేనా? సో దాన్ని రాసుకోవడానికి నేను ఏం చేస్తానంటే స్క్రీన్ పక్క పక్కన పెడతా కనబడేటట్టుగా, అప్పుడు అందులో చూస్తూ క్వశ్చన్ ఎక్కించుకోవచ్చు. సరేనా? ఇక్కడ క్వశ్చన్ స్క్రీన్లో రెండు పెడితే అప్పుడు అక్కడ చూస్తూ ఇక్కడ క్వశ్చన్ రాసేసుకోవడానికి తొందరగా అవుతుంది. ఇలా పెట్టుకుంటా, అప్పుడు ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ రాస్తాను ప్రశ్న. ఈ ఏ అని ఉంది కదా, ఇది రాస్తున్నా, 2లో ఏ రాస్తున్నా. సరేనా? పి బాణం క్యూ లాగా ఉంది. సో పి కండిషనల్ క్యూ ఉంది, మళ్ళీ కండిషనల్ పి ఉంది, మళ్ళీ కండిషనల్ పి ఉంది. ఓకేనా? మొత్తానికి ఇలా ఉంది. సబ్స్టిట్యూట్ పి బాణం క్యూ. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ కేర్ఫుల్గా చదువుకుందాం. ఓకే, ఫర్ పి. ఓకే, ఇలా పెట్టుకుందాం, ఇక్కడికి వద్దాం. ఓకే, సో పి, ఓకే, పి కండిషనల్ క్యూ ఫర్ పి, అలాగే పి అండ్ క్యూ దట్ హోల్ థింగ్ కండిషనల్ విత్ ఆర్ ఫర్ క్యూ. ఇలా సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు రాద్దాం జవాబు. చాలా ఈజీ, కొంచెం కేర్ఫుల్గా రాయాలంటే. సో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. 3 బ్రాకెట్లు ఉన్నాయి, 3 తెరవాలి. సరే, 3 తెరిచేసి. ఓకే, పి దగ్గర ఇట్లా పెట్టమన్నాడు. సో దానికి మళ్ళీ ఒక బ్రాకెట్ ఉంది కాబట్టి ఇలా పెట్టాను. సో అది పి అన్నమాట. ఇదంతా కలిపి పి అన్నట్టు యాక్చువల్గా. అసలు పిని ఇలా రాసాం. ఇప్పుడు మళ్ళీ బాణం పెట్టు. ఓకే, తర్వాత క్యూ ఉంది, కానీ క్యూ దగ్గర ఇదంతా రాయమంటున్నాడు. సో కన్ఫ్యూజ్ కాకుండా రాయాలి, అదే ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. సో ఇదంతా రాయాలి అంటే ఎలా రాస్తున్నా చూడు. ఇక్కడ 2 ఇవి ఉన్నాయి, తర్వాత ఇలా ఉంది, అంతే. అక్కడ దాకా అంటే క్యూ వరకు రాసేవు, కానీ క్యూ అయిపోగానే ఇది ఒకటి ఉంది, ఇలా క్లోజింగ్. సో అది క్లోజ్ చేయాలి. సో ఇక్కడ దాకా చేసేసరికి నీకు ఇక్కడ దాకా అయిపోయినట్టు ఇప్పుడు ప్రస్తుతం. తర్వాత మళ్ళీ బాణం పి ఉంది, కానీ పి దగ్గర నువ్వు ఇది పెట్టాలి. సో ఇలా పెడతావు. సో అంటే ఇక్కడ దాకా అయింది, కానీ ఇది ఇంకా పెట్టలే, ఇది పెట్టాలి ఇప్పుడు. సో అది ఇక్కడ పెట్టాను. ఓకేనా? అలా చూసుకోవాలి, ఒక్కొక్క లైన్ నిదానంగా రాస్తే కన్ఫ్యూజన్ రాదు. మొదటిసారి రాసేటప్పుడే కరెక్ట్గా నిదానంగా రాస్తే చాలు, మళ్ళీ మళ్ళీ రీచెక్ చేస్తూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. తర్వాత పి దగ్గర మళ్ళీ ఇదంతా రాయాలి. సో రాసేటప్పుడే ఇగో ఇలా బ్రాకెట్స్లో పెట్టుకొని రాస్తే గొడవ రాదు. తర్వాత ఈ క్లోజింగ్ ఒకటి ఉంది, సో అది ఇక్కడ క్లోజ్ చేస్తే సరిపోతుంది, అంతే. సో ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఈజ్ ద రిక్వైర్డ్ substitution instance, is the required substitution instance జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలంతేనా సార్? of the given statement. అర్థమైందా? అట్లా. ఓకేనా? రైట్, అంతే. అయితే ఆ సబ్స్టిట్యూషన్ చేయడమే కరెక్ట్గా, ముఖ్యంగా బ్రాకెట్స్ పెట్టేటప్పుడు ఒకటి తక్కువ ఎక్కువ అయిపోయిందంటే మొత్తం గొడవ అయిపోద్ది, అందుకని కేర్ఫుల్గా పెట్టుకోవాలి, అంతే. సరేనా? అయితే ఇది ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏం అడగకపోవచ్చు, ఒకవేళ అడిగినా 2 మార్కులకి అడుగుతాడు. సరేనా? కానీ ఈ లాజిక్ ఇప్పుడు ఆ టాటాలజీ విషయంలో యూజ్ అవుతుందని చెప్పాను కదా, అట్లా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లా. సో దానికి ప్రాక్టీస్ కోసం ఇవన్నీ చేస్తుంది. ఓకేనా? యాక్చువల్గా వాడు ఎక్కువగా టాటాలజీ మీద అడుగుతూ ఉంటాడు, కాకపోతే అందులో ఈ లాజిక్స్, ఈ కేర్ఫుల్గా ఉండడం అనేది
యూజ్ అవుతుంది, అందుకోసం ఇది చెప్పడం జరిగింది. ఇది అది కాక చిన్న కాన్సెప్టే కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు విన్నావు, అంతకుమించి ఎక్కువ మాట్లాడట్లేదు దీని గురించి. ఇప్పుడు కొత్త టాపిక్ వెళ్ళిపోతాను ఇంకా, ఓకేనా? అట్లా. సో నీకు పెద్ద వేస్ట్ టైం కాకుండా, టైం వేస్ట్ అని ఏం కాదు ఇది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, ఎక్కడన్నా ఇంటర్వ్యూలో నీకు 5 నిమిషాల్లో నీకు తెలిసింది బాగా చెప్పు అంటాడు, ఏదైనా తెలిసిన విషయం చెప్పు అంటాడు. అప్పుడు నువ్వు ఇలాంటి చిన్న టాపిక్ చెప్పేసేయచ్చు అనమాట. అర్థమైందా? అంటే ఇదేదో ఎగ్జామ్ కోసమనే కాదు, ఎగ్జామ్లో అడిగితే ఎగ్జామ్లో రాస్తావు, ఎగ్జామ్ కాకుండా కూడా నువ్వు ఇలాగ చదువుకున్నావు కాబట్టి ఎప్పుడన్నా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు ఒక 10 నిమిషాల్లో నీకు తెలిసింది చెప్పయ్యా అన్నప్పుడు, ఒక కాలేజీలో కూడా మీకు క్లాస్లో ఇస్తారు కదా, గెస్ట్ లెక్చర్ ఇమ్మంటారు కదా, స్టేజ్ మీదకి వచ్చి ఏదైనా మాట్లాడు అంటారు కదా అప్పుడప్పుడు నిన్ను, తర్వాత ఫైనల్ ఇయర్లో అయినా సరే, అప్పుడు నువ్వు ఇట్లాంటి చిన్న టాపిక్ చెప్పేయచ్చు అనమాట ఆ ఉన్న 10 నిమిషాల్లో. అలా ప్లస్ అందరికీ అర్థం అవుతుంది కూడా అలా. అది అర్థమైందా? అంటే నీకు ఒక దగ్గర అని కాదు, మల్టిపుల్ చోట్లలో ఇది ఉపయోగపడుతుంది ఇంకా జీవితంలో మొత్తం ఎప్పటికైనా కూడా. సరే, ఇంకా ఈ టాపిక్ ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఇంకా, సరేనా? కొత్త దాంట్లోకి వెళ్తాం. ఓకే, అంటే నీ టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏది పడితే చెప్తూ కూర్చొని ఇంకా, సరేనా? రైట్. సో డిటర్మైన్ ద ఫార్ములాస్. సో ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు, అంటే ఇవన్నీ ఇచ్చాడు చూడు ప్రాక్టీస్ కోసం, ఓకేనా? సరే, తర్వాత దెర్ ఈజ్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు చూడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ గివెన్ బిలో లిస్ట్ చూస్ విచ్ ఆర్ వెల్ ఫార్మ్డ్, ఓకే, అండ్ ఇండికేట్ విచ్ ఆర్ టాటాలజీస్ ఆర్ కాంట్రడిక్షన్స్. వీటిల్లో టాటాలజీ కానీ కాంట్రడిక్షన్ కానీ ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు, సరేనా? సో ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నేను ఏ అనే బిట్ తీసుకొని చేద్దాం, సరేనా? 1A అంటే నీకు ఇక్కడ నువ్వు తర్వాత చూసుకోవడానికి, ఓకేనా? ఇది ట్రెంబ్లే పుస్తకం, పుస్తకం పేరు ట్రెంబ్లే పుస్తకం, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. మళ్ళీ ఎవరైనా తర్వాత చదువుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, సరేనా? సరే, 1.28లో 1A అనే ప్రశ్న, సరేనా? ఏంటా ప్రశ్న? ఒకసారి ఇక్కడికి వస్తే పి బాణం ఉండి పిఆర్క్యూ అని ఉంది, సరేనా? సో పి బాణం లాగా ఉండి పిఆర్క్యూ, ఓకేనా? అంటే పి కండిషనల్ ఆఫ్ పిఆర్క్యూ అని చదవాలి దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఇంకొక మాట అంటున్నాడు చూడు, ఫ్రమ్ ద గివెన్ ఫార్ములాస్ విచ్ ఆర్ వెల్ ఫార్మ్డ్, ఓకేనా, సెలెక్ట్ దోస్ విచ్ ఆర్ వెల్ ఫార్మ్డ్. సో ఒక మాట అంటున్నాడు, వెల్ ఫార్మ్డ్ ఫార్ములాస్ అని అడుగుతున్నాడు, అంటే దాని అర్థం ఏంటి అది కూడా చెప్తాను ఇప్పుడు, సరేనా? ఏ ఫార్ములాను మనము వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటాము, దేనిని అలా అనము, అది కూడా తెలియాలి మనకి, సరేనా? సో దానికి ఎగ్జాంపుల్ తెలియాలి అంటే సపోజ్ ఇక్కడ రాస్తా చూడు, అసలు వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటే తెలియాలి కదా. వెల్ ఫార్మ్డ్ ఫార్ములా ఉదాహరణకి నేను ఇక్కడ ఇలా రాశాను అనుకో, ఏ బాణం బి సపోజ్, ఓకే, మళ్ళీ ఆర్ సి, ఓకే, ఇలా రాసి వదిలేసాను అనుకో, ఇప్పుడు ఇది బాగుందా చూడ్డానికి? బాగలేదు సార్. అంటే ఇక్కడ మనం ఒకటి మిస్ అయ్యాము, ఒక బ్రాకెట్ పెట్టడం మిస్ అయ్యాము. సో దిస్ ఈజ్ నాట్ ఏ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా, ఓకేనా? ఇలా పెడితే ఓకే, ఇలా పెట్టలేదు అనుకో మనం, ఇది పెట్టకపోతే అది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా కాదనమాట, ఓకేనా? సో అట్లా. తర్వాత సపోజ్ ఇప్పుడు సపోజ్ నీకు ఎప్పుడన్నా ఇలా ఉంటుందా, ఇట్లా ఉంటుందా ఎక్కడైనా ఫార్ములా? ఉండదు సార్. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ నీకు ఇలా ఉండకూడదు కదా, ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏదైనా ఉండాలి, ఇక్కడ పీనో క్యూనో ఉండాలి, అవునా? అలా ఏం లేకుండా డైరెక్ట్ గా ఉట్టి వి షేప్ లాగా ఉంటే, అంటే అది ఆర్ సింబల్ ఉంటే తప్పు కదా. సో ఇది కూడా వెల్ ఫార్మ్డ్ కాదు, వెల్ ఫార్మ్డ్ కాదు. సో అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కూడా ఇది మిస్ అయింది అనుకో, ఒక్క నిమిషం ఒకరు తీసుకుందాం. సో ఇట్లా ఉంటే అది కూడా వెల్ ఫార్మ్డ్ కాదనమాట, ఓకేనా? అది సంగతి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది కూడా వెల్ ఫార్మ్డ్ కాదు. ఒక నిమిషం, ఏమైందిరా? పెన్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ అయిందా? ఎన్నిసార్లు ఇబ్బంది పెడుతోంది ఇది. ఓకే, ఇప్పుడు వచ్చింది. సరే,
సో ఇది కూడా వెల్ ఫార్మ్డ్ కాదు. కొన్నిసార్లు ఇలా ఉండొచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఇది వెల్ ఫార్మ్డేనా? అవును సార్. ఎందుకంటే ఇగో ఇది ఉండొచ్చు. ఏకి ముంగట ఇది ఉండడంలో తప్పేం లేదు. అప్పుడు అది నాట్ ఏ నాట్ అవుతుంది. ఉండొచ్చు సార్. కాబట్టి ఇలా ఉండడం తప్పేం కాదు. కానీ ఇలా ఉండకూడదు. అవును. ఇలా ఉండకూడదు. ఓకేనా? సో దాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది. సో ఇది వెల్ ఫార్మ్డ్ కాదు. ఇది వెల్ ఫార్మ్డ్. ఓకేనా? అట్లా. ఓకే, సరే. సరే, మొత్తానికి ఇప్పుడు ఇది కూడా వెల్ ఫార్మ్డే. క్లియర్ గా తెలుస్తా ఉంది. సరేనా? ఇది కూడా వెల్ ఫార్మ్డ్. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏందయ్యా అంటే ఇది టాటాలజీయా కాంట్రడిక్షనా అని అడుగుతున్నాడు. ఓకేనా? క్వశ్చన్ అది ఇక్కడ ఉంది కదా. ఇండికేట్ విచ్ ఆర్ టాటాలజీస్ ఆర్ కాంట్రడిక్షన్స్. అంటే అది టాటాలజీ అయితే అవునని చెప్పాలి, కాంట్రడిక్షన్ అయితే అవునని చెప్పాలి. ఏది కాకపోతే మరి అది ఏంటో కూడా చూడాలి. సరే, చూద్దాం. ఒకసారి చేద్దాం. సో జవాబు పి రాస్తున్నాను, క్యూ రాస్తున్నాను, పిఆర్క్యూ రాస్తున్నాను, తర్వాత పి కండిషనల్ ఆఫ్ పిఆర్క్యూ అని రాస్తాను. సో ట్రూత్ టేబుల్ తయారు చేద్దాం. ఇప్పుడు 1 1 ఓకే, 1 0 0 1 0 0 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆర్ అన్నప్పుడు అదే ఇంటికి నీళ్లు రావడానికి 2 పైపులు ఉన్నాయని అర్థము. ఏ ఒక్క పైపు పనిచేసినా నీళ్ళు వస్తాయి. కాబట్టి 1 1 ఉన్నప్పుడు 1 1 0 ఉన్నా కూడా 1 0 1 ఉన్నప్పుడు 1 0 0 ఉంటే మాత్రం 0. 2 పనిచేయట్లేదు కాబట్టి రావట్లేదు. తర్వాత ఇప్పుడు దీని నుంచి దీనికి కండిషనల్ ఉంది. ఇది చూడగానే నీకు హరిశ్చంద్రుడు గుర్తు రావాలి. సో హరిశ్చంద్రుడు నిజము చెప్పాను అనేది నిజమే. నిజమే. మళ్ళీ హరిశ్చంద్రుడు నిజం చెప్పాను అనేది నిజమే. నిజమే. అబద్ధం చెప్పేవాడు అప్పుడప్పుడు నిజాలు చెప్తాడు. అవును, చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ట్రూనే. అబద్ధాలు చెప్పేవాడు అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాడు. అది కూడా నిజమే. సో అన్ని ట్రూ వచ్చాయి. ఆల్ ఆర్ ట్రూ. Therefore, given statement is a tautology. అయితే నీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి కాంట్రడిక్షన్ అంటే ఏంటయ్యా అని. ఒకవేళ అన్ని సున్నాలు వచ్చాయి అనుకో, అన్ని ఫాల్స్ వస్తే అప్పుడు దాన్ని కాంట్రడిక్షన్ అంటాం. అర్థమైనా? అన్ని ఒకట్లు వస్తే, అన్ని ట్రూ వస్తే టాటాలజీ అన్నాం. అన్ని సున్నాలు వస్తే ఓకేనా. గివెన్ స్టేట్మెంట్ యొక్క ట్రూత్ టేబుల్, ట్రూత్ వాల్యూ ఆల్వేస్ ఫాల్స్ అంటే 0 వస్తే దానిని కాంట్రడిక్షన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. కాంట్రడిక్షన్ కి ఎగ్జాంపుల్ చెప్తా, సరేనా? అప్పుడు నీకు ఓహో ఇట్లా ఉంటుందా అని తెలుస్తుంది. సపోజ్ దీనికి ఉదాహరణ ఏ అని నుండి ఇలా ఉందనుకుందాం. క్యూ అండ్ నాట్ క్యూ ఉందనుకుందాం. క్యూ అండ్ నాట్ క్యూ చూడగానే నీకు అర్థమైపోవాలి ఈ పాటికి ఇది కాంట్రడిక్షన్ అని. ఎందుకు? ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకు అంటే ఏం లేదు, దాని ట్రూత్ టేబుల్ తయారు చేయాలి. ఎందుకు అంటే ట్రూత్ టేబుల్ తయారు అర్థమైపోద్ది నీకు. క్యూ పెట్టుకో, నాట్ క్యూ పెట్టుకో. సారీ, ఒక నిమిషం సరిగా రాలేదు. క్యూ పెట్టు, నాట్ క్యూ పెట్టు, తర్వాత ఆ రెండిటికి అండ్ చెయ్యి. క్యూ అండ్ నాట్ క్యూ చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి మరి? క్యూ ట్రూ ఉండొచ్చు, అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఫాల్స్ ఉంటే ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇది అండ్ అంటే ఏంటి? ఇద్దరు సంతకాలు పెడితే గానీ మన పని కాదు. ఇద్దరు సంతకాలు పెట్టాలి. అది గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడో దరఖాస్తు చేసుకున్నావు, కిందోడు ఒప్పుకోవాలి, పైనోడు ఒప్పుకోవాలి, అప్పుడే నీ పని అవుద్ది. సో ఇప్పుడు ఏ ఒక్కడు ఒప్పుకోకపోయినా నీకు పని కాదు.
అర్థమైందా? సో అది అండ్ అంటే. లేదా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ గుర్తు తెచ్చుకో. కొత్తగూడెం నుంచి ఇంటికి కరెంట్ రావాలి, ఒకటే దారి ఉంది, మధ్యలో 2 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 2 పని చేస్తేనే నీకు పని అవుద్ది. ఏ ఒక్కటి పని అంటే చేస్తే ఏది ఉన్నప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి సార్? ఏంటి అండ్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలా సార్? ఏమున్నప్పుడు ఇక్కడ క్యూ అండ్ నాట్ క్యూ ఉంది సార్. నీకు ఈ అండ్ కోసం చెప్తున్నా. ఈ అండ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఓకే. ఈ బాణం ఉన్నప్పుడు హరిశ్చంద్రుని గుర్తు తెచ్చుకున్నావు. ఇది ఉన్నప్పుడు నువ్వు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మీ ఇంటి దాకా కరెంట్ రావాలా, లేకపోతే నువ్వు ఎక్కడ దరఖాస్తు చేసుకుంటే దాన్ని కింద అధికారి ఒప్పుకోవాలి, పైన అధికారి ఒప్పుకోవాలి, అప్పుడే నీ పని అవుద్ది. అలాంటి ఉదాహరణలు గుర్తు చేసుకోవాలి నువ్వు. ఓకే. అలాగే ఇప్పుడు ఇది చూసావు, ఇది చూసినప్పుడు ఏం చేయాలి నువ్వు? మీ ఇంటికి నీళ్లు రావాలి, నీళ్లు రావాలంటే 2 దారులు ఉన్నాయంట, సరేనా? అట్లా. సో మీ ఇంటికి రావడానికి 2 రకాల పైపులు ఉన్నాయి అనుకో. సో అది ఎలా వస్తుంది? ఏ ఒక్క పైపున బాగానే వస్తాయి నీళ్లు, అలా అనమాట. అట్లా నీ సొంత, ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలని కాదు, నీ సొంత ఉదాహరణ నువ్వు క్రియేట్ చేసుకో నీ జీవితంలోంచి. ఇప్పుడు నువ్వే చూడు, నువ్వు కాలేజ్కి రావాలంటే బస్సులో అయినా రావచ్చు, లేకపోతే ఆటో ఎక్కైనా రావచ్చు. సో ఆర్ అంటే బస్సు, లేక. ఈ వి అంటే ఏంటి? లేక అని అర్థం, ఓకేనా? అయితే ఒకరోజు బస్సులు పనిచేయట్లేదు, ఆటోలు పనిచేయట్లేదు, అప్పుడు నువ్వు కాలేజీకి రాలేదని అర్థం. బస్సులు కానీ ఆటోలు కానీ ఏ ఒక్కటి పని చేసినా నువ్వు కాలేజీకి వస్తావు కదా, అది దీనికి ఉదాహరణ ఆర్ అనేదానికి. అలా నీ జీవితంలోంచి నువ్వు ఒక ఉదాహరణ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి నీ మనసులో, అప్పుడు నువ్వు మర్చిపోవు. అర్థమైందా? నా ఉదాహరణ అంటే నా జీవితంలో నాకు గుర్తుంటాయి, నీ జీవితంలో నీకు గుర్తుంటాయి, మళ్ళీ నీ జీవితంలో అట్లా అనమాట. ఎవరి జీవితంలోనే వాళ్ళకి గుర్తుంటాయి, సరేనా? సో వాళ్ళు దాని తగ్గట్టుగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అవతలోడు చెప్పిందే ఫాలో అవ్వాల్సిన లేదు. సరే, ఇప్పుడు సో ఇప్పుడు అండ్ ఉంది కాబట్టి ట్రూ ఫాల్స్ ఉంటే అది ఫాల్స్ అవుతుంది. ఇద్దరు సంతకాలు పెట్టాలి కదా, మరి ఒకరే పెట్టారు ఇక్కడ, సో ఇది కూడా ఫాల్సే. సో ప్రతిసారి మనకి ఫాల్స్ అని వచ్చింది కాబట్టి ఇది కాంట్రడిక్షన్ అన్నమాట. అలా అర్థమైందా? అది దాని అర్థం. సో ఇట్లా చెప్పుకోవచ్చు. ఇంకా క్వశ్చన్ తీద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము ఈక్వివాలెన్స్ ఫార్ములాస్ గురించి చూద్దాం. ఈక్వివాలెన్స్ ఫార్ములాస్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక ఫార్ములా ఏ అనేది ఉంది. ఇప్పుడు ఫార్ములా అంటే ఏంటి అంటే ఒక స్టేట్మెంట్, ఓకేనా? ఈక్వివాలెన్స్ ఫార్ములాస్ ఆర్ ఈక్వివాలెంట్ స్టేట్మెంట్స్ అందాం, సరేనా? ఈక్వివాలెంట్ స్టేట్మెంట్స్ అందాం. ఇప్పుడు సపోజ్ ఏ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ ఏ అనే స్టేట్మెంట్ ఎలా ఉండొచ్చు? ఉదాహరణకి ఇలా పి, క్యూ, ఇంకా కావాలంటే ఆర్, మళ్ళీ కావాలంటే ఇంకొక జెడ్, ఇలా ఏదో ఉండొచ్చు కదా, ఇలా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకొక స్టేట్మెంట్ తీసుకుందాం బి అనేది, అది కూడా మళ్ళీ ఇంకొక ఇట్లా ఉందేమో బహుశా, ఓకేనా? ఇలా ఏదో ఉంటది, సరేనా? ఇలా ఉందేమో, సరేనా? ఇప్పుడు అంటే బి అనేది PQRZలలో ఉంది, ఏ అనేది కూడా PQRZలలో ఉంది. ఇప్పుడు ఏ బి ఈ రెండు ఈక్వివలెంటా కాదా? సరేనా? ఏ కామా బి ఈక్వివలెంట్ అవునా కాదా? ఎప్పుడు అవును అంటామంటే, ఈక్వివలెంట్ కావాలి అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, నువ్వు ఏ యొక్క ట్రూత్ టేబుల్ రాసుకో, ఏ యొక్క ట్రూత్ టేబుల్ రాయి, బి యొక్క ట్రూత్ టేబుల్ కూడా రాయి, అది కూడా రాసుకో. ఇప్పుడు ఏకి ట్రూత్ టేబుల్ అంటే ఇది లాస్ట్లో ఇది రాయాలి కదా, లాస్ట్ కాలం ఏమొస్తుంది? ఇది వస్తుంది. అట్లాగే బికి రాసినప్పుడు చివరి దాంట్లో ఇది వస్తుంది. ఇప్పుడు ఆ రెండు మ్యాచ్ అయినాయి అనుకో, అది ట్రూ ఉన్నప్పుడు ఇది ట్రూ ఉంది, అది ఫాల్స్ ఉన్నప్పుడు ఇది ఫాల్స్ ఉంది అనుకో, అట్లా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అప్పుడు ఆ రెండు ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. అంటే రెండు ట్రూత్ టేబుల్స్ మ్యాచ్ అవ్వాలి ఆ చివర్లో వచ్చే ఆన్సర్ అనేది, సరేనా? దీన్నే ఇంకోలాగా చెప్పాలంటే, అంటే ట్రూత్ టేబుల్ లాగా కాకుండా ఇంకోలాగా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఏమని అంటే, ఇదిగో ఇదేంటిది? బై కండిషనల్ ఇది, సరేనా? ఇది బై కండిషనల్. ఈ సింబల్స్ కన్ఫ్యూజ్ కాకూడదు, ఓకేనా?
ఓకే సో ఇప్పుడు ఏ బై కండిషనల్ బి ఒకవేళ ఏ బై కండిషనల్ బి అనేది టాటాలజీ అయిందనుకో, అయినచో అప్పుడు ఏ ఈస్ ఈక్వివాలెంట్ టు బి అనొచ్చు. అంటే ఏ చూడు, ఇప్పుడు ఈక్వివాలెంట్ అన్నప్పుడు ఎలా రాస్తామో, ఇది ఈక్వివాలెంట్ కి సింబల్ అలా. ఓకేనా? సో ఇది ఎప్పుడు సాధ్యము, ఇది ఎప్పుడు నిజము అంటే ఈ బై కండిషనల్ అనేది టాటాలజీ అవ్వాలి. ఓకేనా? సో అది ఇంకొక పద్ధతి అన్నమాట. సో 2 రకాలుగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకటేమో ఏకి విడిగా ట్రూత్ టేబుల్ రాయి, బికి విడిగా ట్రూత్ టేబుల్ రాయి, దాని ట్రూత్ టేబుల్లో చివరికి కాలంలో ఏముందో చూడు, సేమ్ అలాగే బి యొక్క ట్రూత్ టేబుల్లో చివరి కాలం కూడా ఉంటే అప్పుడు ఏ బి అనేవి ఈక్వివలెంట్ అని చెప్పొచ్చు. లేదు ఇంకో పద్ధతిలో ప్రూవ్ చేయాలి అంటేనేమో ఏకి బికి బై కండిషనల్ చేస్తే అది టాటాలజీ లాగా వస్తే అప్పుడు కూడా ఆ 2 ఈక్వివలెంట్ అని చెప్పొచ్చు. సరేనా? ఇప్పుడు మనం ఇక తొందరగా లెక్కల్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఈ టేబుల్లో ఉన్నవన్నీ చాలా స్టాండర్డ్ ఫార్ములాస్. సో అందులో నువ్వు రెండోది ప్రూవ్ చేయమన్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ అది అసోసియేటివ్ ప్రాపర్టీ రెండోది. సో దాన్ని తీసుకొని చేద్దాం చకచక. సో ఏమని ఉంది ఇక్కడ, ఇలా ఉంది, దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు దిస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దానికి ఒక పద్ధతి ఏంటి, ఈజీ పద్ధతి. ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. ఇప్పుడు నువ్వు ఏకి ట్రూత్ టేబుల్ రాయి, బికి కూడా ట్రూత్ టేబుల్ రాయి, దీనికి వాల్యూస్ సేమ్ అనే చూసేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ పద్ధతిలో చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను పి రాస్తాను, ఇక్కడ తొందర రాద్దాం. పి క్యూ ఆర్. ఓకే, సో ముందు పిఆర్ క్యూ పెట్టుకొని మళ్ళీ ఆర్. ఓకే, ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ చేయాలి సరేనా, అప్పుడు బెటర్గా ఉంటుంది. సో కేవలం పిఆర్ క్యూ పెట్టాను. ఓకే, నెక్స్ట్ దాంట్లో మొత్తం పెడతాను పిఆర్ క్యూ ఆర్ ఆర్. అట్లాగే ఇక్కడ మళ్ళీ క్యూ ఆర్ ఆపరేషన్ విత్ ఆర్ పెట్టాను, అంటే దీనికోసం బి దాంట్లో ఉంది కదా దానికోసం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పి ఆర్ ఆపరేషన్ విత్ క్యూఆర్ ఆర్ అని పెడతాను. ఓకేనా? ఇలా రాసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు చేద్దాం చకచక. సో మనకి ఇక్కడ 3 ఉన్నాయి ఇన్పుట్స్. సో 3 ఉన్నప్పుడు నీకు తెలుసు ఇది ఏ, ఇది బి, అంటే ఇక్కడ రాసుకోవచ్చు ఇట్లా. ఓకే, అలా రాసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు రాసేద్దాం. ఇప్పుడు ఇక్కడ రాస్తాను. 3 ఉన్నాయి కాబట్టి 8 కాంబినేషన్స్ వస్తాయి నీకు తెలుసు. 3 ఇవి వేరియబుల్స్ అనుకుందాం. 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు నీకు 2⁻3 కాంబినేషన్స్ వస్తాయి. అంటే 1 1 1 1 1 0 1 0. సరేనా? తెలుసు ఈ కాంబినేషన్స్ అన్ని ఇలా రాయడం. సరేనా? సో 1 1 1 రాసి ఇది 7. అంటే నువ్వు ఇంకోలాగా చెప్పాలంటే ఇది బైనరీ, ఇది డెసిమల్ లో ట్రూ ట్రూ ట్రూ. ఓకేనా? సో సో అంటే ఇది 7, ఇది నెంబర్ 7 అని భావించవచ్చు. ఇది 2⁻0 2⁻1 2⁻2 అలా అంటాం కదా, అప్పుడు అది 7 అన్నట్టు, ఇది 6 అన్నట్టు. ఇప్పుడు 5 రాయాలి, ఇది 5 అంటే. ఓకేనా? వాల్యూస్ పరంగా చూస్తే ఇది 5 అన్నట్టు. నెక్స్ట్ 4 రాయాలి అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ 3 రాయాలి అంటే ఇగో ఇలా వస్తుంది. నెక్స్ట్ 2 రాయాలి అంటే ఇగో ఇలా వస్తుంది. నెక్స్ట్ 1 రాయాలి అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ 0 రాయాలి అలా అంటే ఇలా వస్తుంది. సో మొత్తము 8 వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? 4 1s 4 zeros అట్లా. ఓకేనా? సో అంటే ఇక్కడ వరుసగా 4 1లు 4 0లు వస్తాయి. తర్వాత 2 2 వస్తుంటాయి, 2 2 మళ్ళీ 2 2. ఇక్కడ ఒక్కొక్కసారి వస్తూ ఉంటది అట్లా అన్నమాట. సరేనా? సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగానే రాయొచ్చు, కష్టమేం లేదు పెద్దగా. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకా లెక్కలోకి వద్దాం. ఇది రాయాలి.
సో ఇప్పుడు చూడు మనకి పిఆర్క్యూ ఫస్ట్ ఇది రాసేటప్పుడు దాని సంబంధించిన లైన్ వరకే రాసుకోవాలి. సో 1 1 ఉంది. ఫస్ట్ ఇది రాసే ముందు నువ్వు చూసుకోవాలి ఇదేంటిది, ఇంటికి నీళ్లు రావాలి, లేతే ఇంటికి నీళ్లు రావడానికి 2 దారులు ఉన్నాయి, లేతే కాలేజీకి వెళ్ళడానికి ఆటో ఉంది, బస్సు ఉంది. ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం కాలేజీకి వెళ్తాం కదా అన్నట్టుగా గుర్తు చేసుకో. సో అంటే 2 సున్నాలు ఉంటే తప్ప, ఈ 2 0 అయితేనే నీకు అవుట్పుట్ 0, వేరే అన్ని ఒకటే. సో అట్లా ఫస్టే మైండ్ లో అనుకున్నాక అప్పుడు నువ్వు తొందరగా రాసేయచ్చు అనమాట. గంటల టైం వేస్ట్ చేయకూడదు. ఇగో ఎక్కడ 2 సున్నాలని చూసుకో, ఇక్కడ ఉంది. సో డైరెక్ట్ గా అదొకటి 0 పెట్టి, మళ్ళీ ఇక్కడ కూడా 0 ఉంది. సో ఇది 0 పెట్టి, ఇక మిగిలినవన్నీ కూడా ఇక డైరెక్ట్ గా రాసేయాలి, ఫాస్ట్ గా రాసేయాలి. అంతేగాని మళ్ళీ ప్రతి లైన్ చూసుకుంటూ కూర్చుంటే ఇక అక్కడే టైం అంతా అయిపోతుంది. ఓకేనా, ఇట్లా రాసేయాలి ఎగ్జామ్ లో కూడా ఫాస్ట్ గా. సో నువ్వు అందుకే అనమాట మొదట కాన్సెప్ట్ మైండ్ లో కరెక్ట్ గా అనుకొని అప్పుడు నువ్వు టకటక రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు రాసిన తాజాది, ఇది తాజా, ఈ తాజాది ఈ పక్కన ఉన్న ఆర్ తోటి మనము ఈ ఆర్ ఆపరేషన్ చేస్తాం. ఓకేనా, సో అలా చేయాలి అంటే దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూస్తే కూడా అదే, మళ్ళీ మధ్యలో ఏం ఆపరేషన్ ఉంది, ఈ ఆపరేషన్ ఉంది. ఈ ఆపరేషన్ ఉంది అంటే 2 దారులు ఉన్నాయని అర్థం, ఆటో ఉంది, బస్సు ఉంది అని అర్థం. సో 2 సున్నాలు ఉంటేనే 0 అవుతుంది. సో ఎక్కడ 2 సున్నాలని చూసుకో, ఇగో ఈ ఒక్క దగ్గరనే 2 సున్నాలు ఉన్నాయి, అది తప్ప వేరే అంతటా 1లే ఉన్నాయి. సో అక్కడ ఒక్క దగ్గరే 0 వస్తుంది, ఇక వేరే అంతా 1లు వస్తాయి. అట్లా ఎన్ని వస్తాయి, 7 ఒకట్లు వస్తాయి. సో నీట్ గా 7 ఒకట్లు 3 4 5 6 7 అంతే, అయిపోయింది. ఓకేనా, అట్లా ఫాస్ట్ గా రాసేయగలగాలి. ఓకేనా, అయితే నువ్వు ఇది ఊరికే ఇట్లా రాసేయకుండా పక్కన, ఓకేనా, పక్కన నువ్వు రాయాలి వి నో. ఓకేనా, అది అంటే అక్కడ ఇచ్చిన మార్కుల్ని బట్టి, అది ఒకవేళ 10 మార్కుల క్వశ్చన్ అనుకో, నువ్వు అక్కడ కొంచెం స్టెప్స్ ఎక్కువ రాయాలి. అంటే ఏం లేదు, నువ్వు ఫస్ట్ అసలు ఆర్ గేట్ ఎలా ఉంటుందో రాయాలి. వి నో ద ట్రూత్ టేబుల్ ఆఫ్, ఓకేనా, ఆపరేషన్. ఓకేనా, అంటే ఒకవేళ 10 మార్కులకు వస్తే అప్పుడు నువ్వు ఇట్లా కొంచెం విడది, అది ఎందుకు ఇలా రాస్తున్నావు, ఈ 1లు 0లు ఎందుకు పెడుతున్నావు, అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇట్లా రాస్తావు అనమాట. ఏమని, ఇట్లా రాసుకో. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో PQRలు ఉన్నాయి కాబట్టి నువ్వు రాసేటప్పుడు ABCలలో రాసుకో, లేకపోతే XYZలలో రాసుకో. అట్లా అంటే మళ్ళీ అది P పెట్టి ఇది P పెడితే కన్ఫ్యూజ్ కాకుండా, ఇచ్చిన ప్రశ్న PQRలలో ఉంది కాబట్టి నువ్వు రాసేది జస్ట్ ఒక ఉదాహరణ కోసం కాబట్టి నువ్వు XY అని పెట్టుకొని, ఇప్పుడు X11 ఉంది, 10 ఉంది, 01 ఉంది, 00 ఉంది. సో మనకు తెలుసు అని రాయాలన్నమాట. సో ఏం తెలుసు నీకు అంటే ఇది. ఓకేనా, సో 1 1 1 0. సో నాకు ఈ పట్టిక తెలుసు, సో ఈ పట్టిక ఉపయోగించి ఇది చేస్తున్నా అని అర్థం అక్కడ. అట్లా సరేనా, అట్లా అంటే ఎక్కువ మార్కులు ఉన్నప్పుడు అంతా రాస్తావు స్టెప్స్ లాగా. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యూకి ఆర్కి చేయాలి. సో క్యూకి ఆర్కి చేసేటప్పుడు ఇక్కడ ఈ రెండిట్లలో ఎప్పుడు 0 ఉందో అప్పుడే 0 పెట్టుకోవాలి. సో అది ఎక్కడ ఉంది చూస్తే నువ్వు జాగ్రత్తగా, ఓకేనా, అది నీకు ఇగో ఇక్కడ ఉంది, మళ్ళీ ఇగో ఇక్కడ కూడా ఉంది. సో దాని తగ్గట్టుగా ఇక్కడ 0 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది. ఇక మిగిలినవన్నీ ఒకట్లే. అట్లా తర్వాత మళ్ళీ దీన్ని నువ్వు Pతో చేయాలి, ఇది రావాలంటే. అవునా, సో అంటే మొదటి వరుస తీసుకోవాలి, ఇక్కడున్న ఈ వరుస తీసుకోవాలి. సో దానికి ఏం చేద్దాం మనము, మళ్ళీ ఇప్పుడు నేను వేరే రంగు తీసుకుంటా. ఓకే సరే, ఇదే ఉండని, గ్రీనే ఉండని. సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, అంటే ఈ వరుస చూడాలి. ఇప్పుడు నువ్వు ఈ 2 వరుసల్లో 0 0 2 సున్నాలు ఉంటేనే 0, కాబట్టి అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు. సో ఆ ఒక్క దగ్గర 0 వస్తుంది, మిగిలినవన్నీ ఒకట్లు వచ్చేస్తాయి. అట్లా సరేనా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు యూ హ్యావ్ టు సీ, దీనికి నువ్వు పేర్లు పెట్టుకో. ఇది కాలం 1 2 3 4 5 6 7, సరేనా. కాలమ్స్ కి పేర్లు పెట్టాను. క్లియర్లీ అక్కడ రాయాలి ఎగ్జామ్ లో, క్లియర్లీ కాలం 5 and 7 ఆర్ ఐడెంటికల్, ఒకలానే ఉన్నాయి. therefore okay, A is equivalent to B. అర్థమైందా?
అర్థమైందా? ఏ అంటే వాడు ఇచ్చిన ఆ పెద్దది ఆ PQR అనేది PRQR ఇది ఉంది కదా, దిస్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఇదన్నమాట. ఎక్కడ తెలుస్తుంది సార్ ఈక్వాలెంట్? ఆ రెండు సమానం అని నీకు కనబడతలేదా? నీకు ఐదోది ఒక నిమిషం పైకి జరుగుతా, పైకి జరిగినప్పుడు చూడు నువ్వే. పైకి జరిగినప్పుడు 5వ వరుస 7వ వరుస చూడు, ఓకే సార్. రెండు సమానంగా ఉన్నాయి కదా, ఉండయి సార్. అలా అన్నమాట. అర్థమైందా? ఆ, ఇది ఇది ట్రుత్ టేబుల్ పద్ధతి. ఓకేనా? ఆ, ఇంకో పద్ధతి చెప్పాను కదా, బై కండిషనల్. అది ఇంకో పద్ధతి ఏంటి, దాన్ని నిరూపించడానికి ఇగో ఇలా తీసుకోవాలి. మనం ఏదైతే ఈక్వలెంట్ అని ప్రూవ్ చేయాలో దానికి బై కండిషనల్ తీసుకొని ఆ బై కండిషనల్ అనేది టాటాలజీ అని నిరూపించాలి. అప్పుడు కూడా కరెక్టే అవుతుంది. అలా అప్పుడు కూడా మనం ఆ రెండు ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. అట్లా అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వు కొంచెం అక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా తెలుస్తుంది. సరేనా? సరే, ఇప్పుడు మనము ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాము. మనము ఇప్పుడు డ్యూయాలిటీ అనే కాన్సెప్ట్, అలాగే టాటాలజికల్లీ ఇంప్లైస్ అనేది కాన్సెప్ట్ చూద్దాం. సో ఒకసారి కాస్త కిందికి వస్తాను, ఇందులో స్క్రీన్ జరుపుతున్నాను ఇట్లా. ఇప్పుడు మనము డ్యూయాలిటీ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి డ్యూయాలిటీ అంటే, సపోజ్ మన దగ్గర ఏ అనే ఒక స్టేట్మెంట్ ఉంది అనుకుందాం, ఆర్ ఫార్ములా. ఓకే, వెన్ ఐ సే స్టేట్మెంట్, ఓకే, మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆర్ ఏ మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది అనుకుందాం. ఏ ఈజ్ ఏ గివెన్ స్టేట్మెంట్. ఇందులో రిప్లేస్ దిస్ ఆర్ ఆపరేషన్ విత్ అండ్ ఆపరేషన్, అండ్ ఆపరేషన్ విత్ ఆర్ ఆపరేషన్. ఎక్కడైనా ట్రూ కనబడితే విత్ ఫాల్స్ అని, అలాగే ఎక్కడైనా ఫాల్స్ కనబడితే దాన్ని విత్ ట్రూ అని నువ్వు అలా రీప్లేస్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని మనము డ్యూయల్ ఫార్ములా ఆఫ్ ఏ అంటాం అన్నమాట. ఓకేనా? సో అది బాగా అర్థం కావడానికి లెట్ us try to take some example from the exercise problem from the textbook and let us do it. ఓకేనా? సో ఒక్క నిమిషం అక్కడికి వెళ్తాను. సరే, ఇప్పుడు మనం ఈ డ్యూయాలిటీ సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఉంది అనుకో, P and Q ఆర్ నాట్ P. ఓకేనా? ఇది ఏ అనుకుందాం. ఓకే, దీని డ్యూయల్ ఈజ్ ఏంటంటే, పిని పి లాగానే ఉంచు, ఎక్కడ అండ్ ఉందో అక్కడ ఆర్ పెట్టు, క్యూ లాగానే ఉంది, తర్వాత ఆర్ ఆపరేషన్ కనబడితే దాన్ని అండ్ ఆపరేషన్ గా మార్చు, నెగేషన్ అలాగే ఉంటుంది, నెగేషన్ ఏం మారదు. ఓకేనా? అంతే, దట్స్ ఇట్. ఇది దీని యొక్క డ్యూయల్ అయిపోయింది అట్లా అన్నమాట. ఓకేనా? సో నీకు డౌట్ వస్తే ఏంటి చెప్పు. అండ్ ఉండే చోటల్లా ఆర్ పెట్టాలా సార్? మన ఇప్పుడు ఇక్కడగా చూసాం కదా, ఇక్కడ ఇదేం